ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, బీసీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఒత్తిడి తెచ్చినందువల్లే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఓబీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో కులగణనపై గలమెత్తిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కులగణన నిర్వహణ తర్వాత ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ వల్లనే కులగణన సాకారం కాబోతుందన్నారు మంత్రి పొన్నం. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారన్నారు. రాహుల్ గాంధీ డిమాండ్, ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా కుల సర్వే నిర్వహించాలి, జనగణన రూపంలో కుల సర్వేను కూడా ఇంక్లూడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నదాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. ఈ నినాదానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారి నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా బలహీన వర్గాలకు సంబంధించి ఉండాలనేటువంటి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల కీలక సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారు, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారు, అదేవిధంగా మంత్రులుగా పనిచేస్తున్నవారు, గతంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు రెండు. రాహుల్ గాంధీ ప్రస్తావనతోనే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే కులగణనకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువగా ఇచ్చారు, కేవలం నామాత్రంగా ఉన్నాయి. అయితే దీనికి మొత్తంగా కులగణన కూడా చాలా విస్తృతంగా చేయాలంటే దాదాపు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. అదేవిధంగా ఏ సమయం మేరకు ఈ కులగణన పూర్తి చేయాలన్న ఒక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలున్నాయి. కులగణన తెలంగాణలో చాలా దిగ్విజయంగా, చాలా విజయవంతంగా, వేగంగా కూడా చేసింది. ఎక్కడా కూడా ఎలాంటి అనుమానాలు లేనటువంటి రీతిలో పెద్ద ఎత్తున చాలా విజయవంతంగా పూర్తి చేసింది. అయితే దేశానికి ఒక ఆదర్శం కాబోతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా దేశంలో ఉన్నటువంటి కులాల యొక్క గణన జరగాలన్న అంశాన్ని కూడా తెలంగాణ మోడల్గా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని ఆ రకంగా చేయాలా, లేకపోతే ఇతరత్ర ఏమేం చేయాలి, ఏ రకంగా నమూనాలు తీసుకోబోతున్నారు, వీటన్నిటిపై కూడా నేతలంతా కూడా తమకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ కులగణన వల్ల దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు ఏ రకంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాన్ని కూడా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆద్యం దీనికి కారణం. అదేవిధంగా రాహుల్ గాంధీ మాత్రమే పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో చెప్పడం వల్ల ఇలా జరిగిందన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. లక్షలాది ఓబీసీలతో కూడిన ఒక పెద్ద భారీ ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్వహించాలని చెప్పి కూడా కొంతమంది వక్తలు ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి అంతిమంగా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎలాంటి కార్యాచరణ చేయాలి, ప్రభుత్వంపై ఏ రకంగా ఒత్తిడి తేవాలి, ఎంత మేరకు ఏ సమయం మేరకు దీన్ని పూర్తి చేయాలన్న అనేకటువంటి అంశాలపై ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ను రూపొందించుకోవటం, ఆ డిమాండ్స్ ను ప్రభుత్వానికి ఇవ్వాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కూడా ఒక ఆశాదీపంగా ఉండబోతుంది. కులగణన అన్నది పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేసేందుకు మరింత కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నదే ఈ సమావేశం యొక్క ఉద్దేశం. రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అనేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలపై కొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి ఒత్తిడి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ముఖ్య నేతల యొక్క మరైన ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ సమావేశం జరుగుతుంది. ఇంకా ఈ సమావేశం ముగిసిన తర్వాత తదుపరి నిర్ణయాలు ఏ రకంగా ఉన్నది వెల్లడించేందుకు అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.